హలో గైస్, నేను మీ మండి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఏంటంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ అన్నాం కదా. హెచ్టిఎంఎల్ అంటే ఏంది, హెచ్టిఎంఎల్ ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం మన రియల్ వరల్డ్లో. అసలు హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే అబ్రివేషన్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఏంటంటే ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఒక మన స్కెలిటన్ లాగా అది ఏం చేస్తుంది అంటే స్కెలిటన్ లాగా ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది వెబ్ పేజెస్కి. మన ఇప్పుడు హెచ్టిఎంఎల్లో ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అయ్యేది డాక్ టైప్ హెచ్టిఎంఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఎందుకు వాడతామంటే మనం బ్రౌజర్కి చెప్తున్నాం ఏంటి ఇది హెచ్టిఎంఎల్ అని. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది ఏం చేస్తుంది అంటే బ్రౌజర్కి చెప్తుంది ఇది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సి లాంగ్వేజ్లో stdio.h అనేది వాడతాం. ఎందుకు, అది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఒక సి లాంగ్వేజ్ అనేది అది బ్రౌజర్కి చెప్తుంది కాబట్టి. సో అలానే మనం కూడా ఇక్కడ ఇది హెచ్టిఎంఎల్ అని బ్రౌజర్కి చెప్తాం ఇది హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అని. ఏంటంటే ఇందులో స్ట్రక్చర్లో హెడర్ ట్యాగ్స్ వాడతాం, బాడీ ట్యాగ్స్ వాడతాం. హెడర్ ట్యాగ్స్ ఏంటంటే ఇట్ కంటైన్స్ మెటా ట్యాగ్స్. మెటా ట్యాగ్స్ ఏంటంటే లింక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నామో అవన్నీ లింక్స్ అనేవి దానికి మెటా ట్యాగ్స్ లోపల ఉంటాయి. ఇంకోటి ఏంటంటే టైటిల్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ పేజ్ దేంది అనేది ఒక మనకి కంటెంట్ ఏందో చెప్తుంది. నెక్స్ట్ బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ ఏంటంటే మన బాడీ లోపల ఏం రాస్తామో అది అనేది మనకి వర్చువల్గా చూపిస్తుంది. అది ఏదైతే కంటెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఆ బాడీ ట్యాగ్ లోపల. మనకి ట్యాగ్స్ ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. అయితే మనం ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో మనం ఏదైనా సరే ఒక డాటా కానీ ఒక ఇన్ఫర్మేషన్ని అక్కడ టెక్స్ట్ కానీ అక్కడ చేస్తే అది మనకు అవుట్పుట్ విజువల్గా చూపిస్తుంది. సో ఇలా అయితే మనం ఏం చేస్తామంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. ఫాలో అవర్ టెక్ పేజ్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఇన్ యూట్యూబ్ ఛానల్.